Welcome to all. In this video, we are going to discuss the concept of state diagram and state table for 110 and 1010. For two different sequences, I am going to explain the state diagram as well as the state table. Here I am considering the Mealy method, and for non-overlapping, we are going to draw the state diagram. So first consider the given sequence 110. ఇది మిలే కాబట్టి మిలేలో ఏంటి మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ ఎన్ని ఉంటే అన్ని స్టేట్స్ ఉంటాయి అవునా. కాబట్టి దాని ప్రకారం ఇక్కడ ఎన్ని బిట్స్ ఉన్నాయేమో మనకి వీఆర్ హ్యావింగ్ ద 3 బిట్స్ దేర్ ఫోర్ వీ రిక్వైర్డ్ ద 3 స్టేట్స్. ఓకే, లెట్ ఇట్ బి ఏబిసి అనుకోండి. కాబట్టి ఏ బి అండ్ సి. ఫస్ట్ ఏం చెప్పాను ప్రీవియస్ వీడియో ప్రకారంగా 110 అయితే మనకి ఏంటి ఇచ్చిన సీక్వెన్స్ ప్రకారం వెళ్ళిపోండి. 1 అయితే మనకి బికి వెళ్తుంది, నెక్స్ట్ 1 అయితే సికి వెళ్తుంది, నెక్స్ట్ 0 అయితే అగైన్ ఇట్ రిటర్న్ బ్యాక్ టు ద ఫస్ట్ స్టేట్. ఓకే, ఇది 0 అయితే కాబట్టి ఇక్కడ సీక్వెన్స్ అయిపోయింది 110. ఓకే, కాబట్టి 110 సీక్వెన్స్ డిటెక్ట్ అయ్యాకే అవుట్పుట్ అనేది 1 ప్లేస్ చేయాలి మనం. ఓకేనా, అవుట్పుట్ మనీ 1 అనేది ప్లేస్ చేస్తాం. ఇంకా సీక్వెన్స్ ఇక్కడ ఒక్క చోటే డిటెక్ట్ అవుద్ది, రిమైనింగ్ అన్ని కేసెస్ 0 కాబట్టి మనం ఇక్కడ 0 ప్లేస్ చేస్తాం. ఓకేనా, యాజ్ ఇట్ ఈస్ ఆఫ్ మిలే కాబట్టి అవుట్పుట్ బిట్స్ ని మనం స్లాష్ పక్కన పెట్టేవి అవుట్పుట్స్, ముందున్నవి స్టేట్ అనమాట, ఐదర్ 0 కానీ 1 కానీ. ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చిన సీక్వెన్స్ ప్రకారం వెళ్ళిపోయాం. ఓకేనా, బట్ ఇప్పుడు ఏంటి ప్రతి స్టేట్ కి 0 అయితే ఏంటి 1 అయితే ఏంటి అనేది చెక్ చేయాలి. కాబట్టి ఏ 1 అయితే మనకి బికి వెళ్ళిపోయింది, కాబట్టి 0 అయితే ఎక్కడ ఉంటుంది, కాబట్టి 0 అయితే ఫస్ట్ స్టేట్ లోనే ఉంటుంది. వై బికాజ్ ఇది మనకి రీసెట్ స్టేట్ కాబట్టి. ఓకేనా, కాబట్టి ఏ 0 అయితే ఏంటి 1 అయితే ఏంటి అనేది తెలిసిపోయింది. ఇప్పుడు బికి చెక్ చేయండి. బి నుంచి ఏం వెళ్ళింది, బి 1 అయితే సికి వెళ్ళింది, మరి బి 0 అయితే ఏమవ్వాలి అనేది కదా. కాబట్టి సేమ్ ఇక్కడ స్క్వేర్ బాక్సెస్ చేసుకోండి. బికి 1 వస్తుంది, సికి ఏమొస్తుంది ఇక్కడ 1 వస్తుందని వేయకూడదు, ఫస్ట్ నుంచి వస్తుంది బిట్స్ అన్ని వేసుకోవాలన్నమాట. ఓకేనా, 1 వస్తుంది కాబట్టి ఇక్కడ, కాబట్టి 1 బి అనేది సింగిల్ బిట్ స్టేట్, సి అనేది 2 బిట్ స్టేట్. ఓకేనా, కాబట్టి ఇప్పుడు చెక్ చేస్తే బి దగ్గర మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే బి నుంచి మనకి ఏం వెళ్ళింది, సికి 1 వెళ్ళింది, సికి ఇన్పుట్ 1 వస్తుంది, అంటే బి నుంచి వచ్చిన ఇన్పుట్ ఇది 1 కాకుండా 10 వస్తే ఏంటి అనేది ఇక్కడ వేసుకోండి. ఓకేనా, అంటే సేమ్ మీనింగ్, బికి 1 అయితే ఏంటి అనేది తెలుసు, బి 0 అయితే ఎటు వెళ్ళాలనే కదా. కాబట్టి 1 అయితే ముందు స్టేట్ బట్టి లాస్ట్ బిట్ మార్చుకొని చెక్ చేసుకోండి. కాబట్టి బి మనకు వచ్చేసరికి 10 అయితే ఏంటి అనేది ఇక్కడ కన్సిడరేషన్ చేయాలి. కాబట్టి లాస్ట్ బిట్, ఎందుకంటే ఇది 1 బిట్ స్టేట్ కాబట్టి చెక్ చేసుకోండి మ్యాచ్ అయిందా లేదు. కాబట్టి 0 అంటే ఇనీషియల్ గా రీసెట్ స్టేట్ కి కాబట్టి ఇక్కడికి వెళ్తుంది. ఇది ఏ కండిషన్, బి 0 అయితే, కాబట్టి విత్ అవుట్పుట్ 0. నెక్స్ట్ సి చెక్ చేయండి. సికి ఆల్రెడీ నెక్స్ట్ స్టేట్ ఏమైంది మనకి 110 అయితే మనకి ఏంటి అనేది తెలుసు, సీక్వెన్స్ డిటెక్ట్ అయిపోయింది, ఇచ్చిన సీక్వెన్స్ ప్రకారం డ్రా చేసేసాం. అలా కాకుండా 111 వస్తే ఏమవ్వాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. యాజ్ ఇట్ ఈస్ ఆఫ్ 2 బిట్ స్టేట్, లాస్ట్ 2 బిట్స్ కంపేర్ చేసుకోండి మ్యాచ్ అయిందా, కాబట్టి ఇక్కడే ఉంటుంది ఇక్కడ, కాబట్టి 1 విత్ అవుట్పుట్ 0. ఓకేనా, దిస్ ఈస్ ద స్టేట్ డయాగ్రామ్ అనమాట. కాబట్టి మీకు ఇంకా ఈజీ కావాలంటే ముందుకి 11 ఉంది కాబట్టి ఇక్కడ 10 వేసుకోండి, లాస్ట్ బిట్ చేంజ్ చేసుకోండి, మ్యాచ్ అయితే ఉండండి లేకపోతే వెనక్కి వెళ్ళండి. ఇక్కడ 11 కాబట్టి మనకి ముందు కంప్లీట్ సీక్వెన్స్ వేసుకోండి. 110 అంటే తెలుసు, మరి 111 అంటే ఏంటి అనేది వేసుకుంటే సరిపోద్ది. ఓకే, ఇలా కూడా మనం ఈజీగా స్టేట్ డయాగ్రామ్స్ డ్రా చేయొచ్చు. దీని నుంచి మనం స్టేట్ టేబుల్ ఎలా వేస్తాం, జనరల్ గా ప్రెసెంట్ స్టేట్ ఉంటుంది, ప్రెసెంట్ స్టేట్ లో ఏం చెప్పాను, ఏమైతే స్టేట్స్ ఉన్నాయో అవి వేసుకోండి, ఏ బి సి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ స్టేట్ x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏంటి అనేది వేయాలి. అదేవిధంగా అవుట్పుట్ వచ్చేసరికి x ఈజ్ ఈక్వల్ టు 0కి ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు 1 ఏంటి అనేది వేయాలి. కాబట్టి ఏకి చెక్ చేయండి, ఏ 0 అయితే ఎక్కడ ఉంది, ఇక్కడే ఉంది అవునా. ఏ 0 అయితే ఏలోనే ఉంది, స్లాష్ ఎంత ఉంది 0, అవుట్పుట్ 0. 1 అయితే ఎక్కడికి వెళ్ళింది, బికి వెళ్ళింది, ఏ 1 అయినప్పుడు బికి వెళ్ళింది విత్ అవుట్పుట్ 0, అంటే స్లాష్ ఇవన్నమాట అవుట్పుట్స్, అంటే ఇవి ఇటు సైడ్ ఉండేవి ఇవి వేయాలి. నెక్స్ట్ బి 0 అయితే ఎక్కడికి వెళ్ళింది చెక్ చేయండి, బి 0 అంటే ఇది, బి 0 అయితే ఏకి వెళ్ళింది విత్ అవుట్పుట్ 0. నెక్స్ట్ బి 1 అయితే సికి వెళ్ళింది విత్ అవుట్పుట్ 0. నెక్స్ట్ సి 0 అయితే ఎక్కడికి వెళ్ళింది, ఈ సీక్వెన్స్కి వచ్చింది, సి 0 అయితే మనకి ఏకి వెళ్ళింది
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అవుట్పుట్ 1 కదా, ఇక్కడ సీక్వెన్స్ అనేది డిటెక్ట్ అయింది. C1 అయితే సిలోనే ఉంది, మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చేసరికి 0 అనమాట. ఓకే, ఇన్ దిస్ మేనర్ వీ కెన్ రైట్ ద స్టేట్ టేబుల్. మిమ్మల్ని కనుక డి ఫ్లిప్ ఫ్లాపో టీ ఫ్లిప్ ఫ్లాపో యూజ్ చేసామంటే యాజ్ ఇట్ ఈస్ ఆఫ్ 3 బిట్స్ మనకి 2 డి ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకొని యూ కెన్ డ్రా ద ఎంటైర్ డయాగ్రామ్. ఓకే, కాబట్టి దిస్ ఈస్ ద స్టేట్ డయాగ్రామ్ అండ్ స్టేట్ టేబుల్ ఫర్ ద 110 సీక్వెన్స్. నెక్స్ట్ నౌ వి విల్ డ్రా ద 1010 సీక్వెన్స్. కాబట్టి 1010 సీక్వెన్స్ చూద్దాం. కాబట్టి 1010 సీక్వెన్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎన్ని బిట్స్ ఉన్నాయి, 4 బిట్స్ ఉన్నాయి, అవునా. కాబట్టి 4 బిట్స్ కాబట్టి వి రిక్వైర్ ద 4 స్టేట్స్. కాబట్టి కన్సిడర్ 4 స్టేట్స్, లెట్ ఇట్ బి ఏబిసిడి అనుకోండి. అవి ఇక్కడ స్టేట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఏ, బి, సి అండ్ డి. ఓకే, కాబట్టి ఇచ్చిన సీక్వెన్స్ ప్రకారం వెళ్ళిపోండి. 1 అయితే బికి వెళ్తుంది, అంటే ఇచ్చిన సీక్వెన్స్ ఇది. 0 అయితే సికి వెళ్తుంది, 1 అయితే డికి వెళ్తుంది, లాస్ట్ బిట్ 0 అయితే ఇక్కడికి వస్తుంది. కాబట్టి 1010 సీక్వెన్స్ అండ్ సీక్వెన్స్ ఇక్కడ డిటెక్ట్ అయింది కాబట్టి 1 పెట్టేసుకోండి, రిమైనింగ్ అన్ని కూడా జీరోసే అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ సేమ్ ప్రతి స్టేట్ కి 0 అయితే ఏంటి, 1 అయితే ఏంటి చెక్ చేయాలి. ఏ 1 అయితే ఏంటో తెలుసు, 0 అయితే ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడేగా, రీసెట్ స్టేట్ కాబట్టి ఇక్కడే ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ బీకి వచ్చేసరికి ఏమొస్తుంది, ఇన్పుట్ 1 వస్తుంది. సికి ఏమొస్తుంది, ఫస్ట్ నుంచి వస్తుంది, బిట్స్ వేయాలి 10. డికి ఏమొస్తుంది, 101 వస్తుంది. ఓకేనా. కాబట్టి సికి ఏం వెళ్ళిందని చెప్పాను, 10. మరి 11 వెళ్తే ఏమవ్వాలి, అవునా. కాబట్టి 11 చెక్ చేసుకోండి, మ్యాచ్ అయిందా, మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడే ఉంటుంది, 1 విత్ అవుట్పుట్ 0. నెక్స్ట్ సి నుంచి ఏం వెళ్ళింది మనకి, డికి 101 వెళ్ళింది. 1 అలా కాకుండా 100 వెళ్తే ఏమవ్వాలి, ఓకేనా. 100 లాస్ట్ 2 స్టేట్స్ చెక్ చేయండి, మ్యాచ్ అయిందో అవ్వలేదు. లాస్ట్ ఎల్ఎస్బిని సింగిల్ బిట్ తో చెక్ చేయండి, మ్యాచ్ అవ్వలే, ఇంకా అవ్వలేదు కాబట్టి ఆబ్వియస్ గా రీసెట్ స్టేట్కి వెళ్ళిపోద్ది అనమాట, 0 విత్ అవుట్పుట్ 0. మన నెక్స్ట్ డి, ఆల్రెడీ ఏం వెళ్ళిపోయింది, డి నుంచి గివెన్ సీక్వెన్స్ 1010 వెళ్ళిపోయింది. అలా కాకుండా 1011 అయితే ఏంటి, కాబట్టి 3 బిట్ స్టేట్ కాబట్టి చెక్ చేయండి, అయిందా లేదు. లాస్ట్ 2 బిట్స్ స్టేట్ తో చెక్ చేయండి, అయిందా అవ్వలేదు. లాస్ట్ ఎల్ఎస్బి బిట్ ని సింగిల్ బిట్ తో చెక్ చేసుకోండి, ఓకేనా, అయిందా, అయింది, ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి ఎక్కడికి వెళ్తుంది, డి నుంచి మనకి బికి వస్తుంది విత్ అవుట్పుట్ 1 0. ఓకే, ఇన్ దిస్ మేనర్ వీ కెన్ డ్రా ద స్టేట్ డయాగ్రామ్. సేమ్ దీనికి స్టేట్ టేబుల్ ఎలా వేస్తాం, ప్రెసెంట్ స్టేట్, నెక్స్ట్ స్టేట్, అవుట్పుట్. ప్రెసెంట్ స్టేట్ అంటే ఏమేమి ఉన్నాయో రాసుకోండి, ఏ, బి, సి, డి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏంటి, 1 అయితే ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏంటి, 1 అయితే ఏంటి. ఓకే, ఏ 0 అయితే ఎక్కడ ఉందమ్మా, ఏలోనే ఉంది, అవుట్పుట్ 0. ఏ 1 అయితే బికి వెళ్ళింది, అవుట్పుట్ 0. బి చెక్ చేసుకోండి, బి 0 అయితే సికి వెళ్ళింది విత్ అవుట్పుట్ 0. బి 1 అయితే ఇక్కడే ఉంది కదా, కాబట్టి బి 1 అయితే బిలోనే ఉంది విత్ అవుట్పుట్ 0. సి 0 అయితే ఎటు వెళ్ళింది, ఏకి వెళ్ళింది, అవునా. సి 0 అయితే ఏకి వెళ్ళింది విత్ అవుట్పుట్ 0. సి 1 అయితే డికి వెళ్ళింది విత్ అవుట్పుట్ 0. ఓకేనా. నెక్స్ట్ డి 0 అయితే ఎటు వెళ్ళింది, మనకి సీక్వెన్స్ డిటెక్ట్ అయింది 1010 కదా. సి 0 అయితే ఏకి వెళ్ళింది, సీక్వెన్స్ వచ్చేసరికి 1 ఇక్కడ అవుట్పుట్. అదేవిధంగా డి 1 అయినప్పుడు మనకి డికి వెళ్తుంది విత్ అవుట్పుట్ 0. ఓకే, ఇక్కడ కూడా మిమ్మల్ని యూజింగ్ టీ ఫ్లిప్ ఫ్లాప్స్ అడిగితే దీన్ని ఎక్స్పాండ్ చేసేసి టీఏటీబీ తీసుకొని 2 ఫ్లిప్ ఫ్లాప్స్ తో వచ్చిన కే మ్యాప్ ఎక్స్ప్రెషన్స్ ప్రకారంగా యూ కెన్ డిజైన్ ద సీక్వెన్స్ డిటెక్టర్ యూజింగ్ టీ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, ఇంకా మీకు దీని నెక్స్ట్ స్టెప్స్ సాల్వ్ చేయాలంటే ఇన్ అవర్ ఛానల్ ప్లేలిస్ట్ లో డిఎల్ఎస్డి ప్లేలిస్ట్ లో యూ కెన్ సీ ద 101 సీక్వెన్స్ video such that you can follow for the remaining steps. Okay, and thank you so much.